నిన్నటి శ్లోకంలో కాళీయుడు ఏ రకంగా భగవంతుణ్ణి శృతిస్తూ ఉన్నాడు అన్నటువంటిది మనం చర్చించాం. ముఖ్యంగా నిన్నటి శ్లోకంలో మేము సర్పాలం కాబట్టి మాలో క్రోధం అన్నటువంటిది ఉంటుంది అని చెప్పి ఒక తనలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్గుణాన్ని కాళీయుడు వ్యక్తపరిచాడు అన్నమాట. నిన్న మనం తైత్రేయ ఉపనిషత్తులో ఏ రకంగా శాంత స్వభావం కలిగి ఉండడం కూడా ఒక తపస్సు అని చెప్పి మనం చర్చించాం. ఈరోజు సర్వకారణ కారకుడు ఆ యొక్క దేవదేవుడు కృష్ణుడు విష్ణువు అని చెప్పి ఈ శ్లోకంలో ఈయన శృతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వ్యక్తావ్యక్త ప్రపంచంలో, ఈ ప్రకటమైనటువంటి యొక్క ప్రపంచంలో మనందరం కూడా ఏదో ఒక ప్రక్రియ చేస్తూ మనమే కర్తలముగా ఊహించుకుంటూ ఉంటాం. కానీ భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు, శ్రీపాద మధ్వాచార్యుల వారు కూడా ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఈ యొక్క భౌతిక జగత్తును బ్రహ్మ సృష్టించినట్టు కనిపించినా కానీ ముఖ్యమైనటువంటి మూలం ఆ విష్ణువే అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. భగవద్గీతలో కూడా భగవంతుడు ఒక విషయాన్ని స్పష్టం చేస్తారు. ఏంటది? ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ ప్రకృతి గుణాల యొక్క ప్రభావం వల్ల అహంకారం వస్తుంది. అహంకార అంటే అహం అంటే నేను, ఆకార ఈ ఆకారంతో మనల్ని పోల్చుకునేదాన్ని అహంకారం అంటారు. ఈ గుణాల యొక్క ప్రభావం వల్ల అహంకారము, అహంకారం వల్ల కర్తాహమితి మన్యతే, నేనే కర్తను. ఎవరైనా కానీ నేనే చేశాను, అన్ని నేనే చేశాను. మంచి అయితే నేనే చేశాను, చెడైతే పక్కన ఆయన చేశాడు. ఒకసారి ఒక తోటమాలి ఒక ఆయన ఉంటాడు, బ్రహ్మాండంగా తోటను పెంచుతాడు. పెంచితే ఒకరోజు సడన్గా ఒక ఆవు ఒకటి ఆ తోటలోకి ప్రవేశించి తోటలో ఉన్నటువంటి చెట్లని, పూలని అన్నిటినీ పిచ్చి పిచ్చిగా తినేస్తుంది అనమాట. ఈయనకి చాలా కోపం వచ్చేసి పెద్ద కర్ర ఒకటి తీసుకెళ్ళి ఆ ఆవుని కొడతాడు. అది మరణిస్తుంది. మరణిస్తే ఈయన ఏం చేస్తాడు? అందరూ కూడా ఎంత దుర్మార్గుడు రా నాయనా నువ్వు, గోహత్య చేసావు అంటే వీడు చాలా తెలివిగా శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత ప్రాతినిధ్యం వహిస్తాడు. చేతులకు ఇంద్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడంట. నేనెక్కడ కొట్టాను, నేనెక్కడ చంపాను, చేతుల ప్రాతినిధ్యం ఇంద్రుడిది, అందుకని చెప్పి ఇంద్రుడికి బాధ్యత నాది కాదు అని చెప్పి అందరికీ ఆయన సంజాయిషి ఇచ్చుకుంటూ ఉన్నాడు. ఈ విషయం కార్తద ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిందంట. వాడు చేసేసి నాన్నెత్తినేసేస్తున్నాడు గోహత్య, ఏం దుర్మార్గుడు వీడు అని చెప్పి ఆయన మారు వేషంలో వచ్చాడంట. వచ్చి ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఈ కొలను ఎవరండి తయారు చేశారన్నాడంట. అప్పుడు వీటి తోటమాల వచ్చి నా స్వహస్తాలతో నేనే చేశానన్నాడంట. మరి ఈ పూల చెట్టు చాలా అద్భుతంగా ఉంది, దీన్ని ఎవరు వేశారండి అన్నాడంట. నా స్వహస్తాలతో నేనే వేశానన్నాడు. అట్లా ప్రతిదీ నా స్వహస్తాలతో అన్న తర్వాత ఇంద్రుడు చివరిగా తన రూపాన్ని దాల్చి అన్నాడంట, అన్నీ నీ స్వహస్తాలతో చేశానంటున్నావు, గోవుని చంపింది మాత్రం నేనని చెప్పి నానెత్తిన వేస్తున్నావు దుర్మార్గుడు అన్నాడంట. గోవుని చంపింది మాత్రం. ఇక్కడ ఒక్కటేంటి అంటే, మనం చేసుకున్నటువంటి కర్మను బట్టి భగవంతుడు అన్నిటినీ మనకు ప్రసాదిస్తాడు. కానీ ఆ కర్మ ఫలాన్ని నువ్వు ఏ రకంగా వినియోగిస్తావనే దాన్ని బట్టి నువ్వు కొత్త కర్మ అన్నటువంటిది ఏర్పాటు చేసుకుంటావు అన్నమాట. కొత్త కర్మ అనేది ఏర్పాటు చేసుకుంటావు. సో చాలామంది ఈ సత్యం అర్థం కాక, ఇప్పుడు యజమాని నువ్వు చేసిన పనికి జీతం ఇస్తాడు, జీతం ఎట్లా ఉపయోగించుకోవాలా అనేటువంటిది యజమానికి కంట్రోల్ లేదు. నీకు స్వతంత్రత ఉంది, దాన్ని ఎట్టనా ఉపయోగించుకోవచ్చు. మంచిగా 4 రూపాయలు తినడానికి పెట్టుకొని మిగిలింది దాచుకోవచ్చు, లేకపోతే దుర్వ్యసనాలకు పెట్టుకోవచ్చు, దుర్మార్గానికి వినియోగించవచ్చు, పాడు చేసుకోవచ్చు.
నీకు స్వతంత్రత ఉంది. అట్లాగే నువ్వు పూర్వం చేసుకున్న కర్మను బట్టి ఫలాన్ని నీకు ఇస్తాడు. ఆ ఫలాన్ని నువ్వు ఏ రకంగా వినియోగిస్తావు అనేది మళ్ళీ నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు భగవంతుడు. దాన్ని బట్టి మంచా చెడ అన్నటువంటిది, భవిష్యత్ అన్నటువంటిది నిర్ణయింపబడుతుంది అనమాట. చాలామందికి ఇది అర్థం కాదు. ఆధ్యాత్మిక చింతనలోకి వస్తే చాలామంది కైతవ ధర్మం, మీకు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇవన్నీ ప్రాపగాండ చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతనలోకి వస్తే రెండు విషయాలు జరుగుతాయి మనకు. ఏంటది అంటే, ఒకటి, మన మనసు పవిత్రమవుతుంది కాబట్టి మనలో దుర్మార్గపు ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి. తగ్గిపోవడం వల్ల ఏంటి, పాపకర్మలు చేయటం మనం మానేస్తాము. పాపకర్మలు చేయడం మానేస్తాం. ఇంకోటి ఏంటి అంటే, ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నాం కదా కర్మలు, ఆ కర్మల యొక్క ఫలితం దుఃఖం వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తి ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది. ఈ రెండు జరుగుతాయి. అంతేగాని సోమవారం పూజ చేస్తే మంగళవారం లాంటి తగులుతుంది, లేకపోతే నీ పాపాలన్నీ మేము ఫెనాయిల్తో కడిగేస్తాము, ఇటువంటిది కాదు. పాపాలను కడగడం కాదు, పాపాలు ఫలితం అనుభవించాలా. కొత్త పాపాలు చేయకుండా నీ యొక్క చిత్తము పవిత్రమవుతుంది, నీ యొక్క ఆలోచన పవిత్రమవుతుంది, నీ చైతన్యం పవిత్రమవుతుంది. అది ఆధ్యాత్మిక చింతన వల్ల జరిగేటువంటిది. సో ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ఈ సృష్టికర్త, ఈ అద్భుతమైనటువంటి సృష్టి, ఎంత అద్భుతమైన సృష్టి. నాకు మొన్న ఈ కుంభమేళా వెళ్ళినప్పుడు అక్కడ వేలు లక్షల మంది జనాలు అన్నమాట. నాకు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటి అంటే, ఒకడి ముఖం మ్యాచ్ అవ్వట్లేదు. ఉదాహరణకి మనుషులందరినీ ఒకే రకంగా భగవంతుడు సృష్టిస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి ఈ సమాజంలో చెప్పండి. అప్పు తీసుకున్నాడు ఈయనే, ఇచ్చిన ఆయన ఇద్దరు ఒకరే ఉన్నారు. ఆ పక్కన ఆయన కూడా ఒకే రకంగా ఉన్నాడు. ఈయన పోయి ఆయన అడుగుతున్నాడు, నా అప్పియను, నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు అంటాడు. తీసుకుంది ఏనా, ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. ఎంత ప్రాబ్లం. భార్యాభర్తలు ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. ప్రపంచంలో అందరూ ఒకే రకం. ఎవడు భార్య ఎవరో, ఎవరు భర్త ఎవరో ఏమీ తెలియదు. ఎన్ని సమస్యలు సమాజంలో. కానీ భగవంతుడు ఎంత అద్భుతంగా, ఒకటి ముఖానికి ఒక ముక్కు మ్యాచ్ కాదు, కన్ను మ్యాచ్ కాదు, ఏం మరి ఇంతమంది ఎట్లా అద్భుతం ఆలోచిస్తే, అవునా కాదా? ఎంత అద్భుతం భగవంతుడి సృష్టి. అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఎన్ని సమస్యలు సమాజంలో, ఇన్ని తేడాలు ఉంటేనే సమస్యలు తట్టుకోలేకుండా ఉన్నాం. మళ్ళీ అదొకటి యాడ్ అని అవుతుంది, దానికి మించిన సమస్య ఇంకోటి ఉన్నది అనమాట. సో భగవంతుడు ఎంత అద్భుతమైన సృష్టి అంటే, ఒకటి ముఖానికి మ్యాచ్ కాదు. ఎంత కమల పిల్లలైనా కానీ ఏదో కొంత తేడా ఉంటుంది, సో ఈ రకంగా భగవంతుని యొక్క సృష్టి, ఆయన యొక్క అద్భుతమైనటువంటి మేధస్సు, తెలివితేటలు, అవి మనం ఆలోచిస్తే ఆయన పట్ల గౌరవం, భక్తి పెరుగుతుందండి. భక్తుడు ఆలోచించాలి, ఎంత అద్భుతం స్వామి, మన ఊహకు అందనటువంటి అద్భుతం ఆయన. నువ్వు ఎంతగా భగవంతుడిని ఊహించుకున్నా కానీ ఇంకంత గొప్ప మేధస్సు అయింది, ఇంకా అంత మేధస్సు. నీ యొక్క చిన్న చికెన్ బ్రెయిన్ తోటి ఆ భగవంతుడిని అర్థం చేసుకోవడం కష్టం. అందుకనే మనం భగవంతుడిని ఎట్లా అర్థం చేసుకోవాలా? ఆచార్యముఖేనా. ప్రభుపాదుల వారు ఆయన తత్వం చదివేంత వరకు కూడా అసలు భగవంతుడు అంటే ఒక అవగాహన రాలా మనకు, అవునా కాదా? ఎంతోమంది ఉపన్యాసకులు విన్నాం, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాం, కానీ ఒక శుద్ధ భక్తుడు, ఒక పవిత్ర భక్తుడు ప్రభుపాదుల వారు ఆయన ప్రజెంట్ చేసినప్పుడు భగవంతుణ్ణి యథారూపంలో చూడగలిగాము, భగవంతుడు. అందుకనే మనం భగవంతుణ్ణి ఎట్లా చూడాలా అంటే, నిన్న ప్రభుపాదుల వారిది ఒక ఆర్టికల్ చదువుతూ ఉన్నాను. దాంట్లో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, భగవంతుణ్ణి నువ్వు నేరుగా తెలుసుకోలేవు. ఎవరి ద్వారా తెలుసుకుంటావంటే ఆయన భక్తుల ద్వారా నువ్వు తెలుసుకుంటావు భగవంతుణ్ణి. ఎందువల్ల అంటే ఆయన భక్తునికి భగవంతుడు గోచరమై ఉన్నాడు కాబట్టి, ఆ భక్తుడు దర్శించి ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ భక్తుని ద్వారా భగవంతుడిని తెలుసుకోగలవు. నీ అంతటి నువ్వు తెలుసుకోలేవు. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే, ఆ భగవంతుణ్ణి భక్తుల ద్వారా తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. భగవంతుడు ఒక అద్భుతం.
అనంతశేషుడు సృష్టి ఆదిలో భగవంతుణ్ణి కీర్తించడం మొదలు పెట్టాడంట. ఇప్పుడు సృష్టి ఆదిలో. మరి అనంతశేషుడికి ఎన్ని నాలుకలు ఉన్నాయి? లెక్క పెట్టలేం కాబట్టి అందుకని ఆయన పేరు అనంత. లెక్క పెట్టగలిగితే ఆయన అనంతుడు కాదు. నువ్వు లెక్క పెట్టలేవు కాబట్టి ఆయన పేరు అనంత. అనంత అంటే ఇన్ఫినిటివ్, కౌంట్లెస్. నువ్వు లెక్క పెట్టలేవు, అందుకని ఆయన పేరు అనంత. ఆ అనంతుడు సృష్టి ఆదిలో భగవంతుని యొక్క శక్తులను, భగవంతుని యొక్క లీలలను కీర్తించడం మొదలు పెట్టాడంట. ఇంతవరకు పూర్తి కాలేదు. సో అంత గొప్ప భగవంతుణ్ణి మామూలుగా ఏంటి అంటే కొన్ని ఎపిసోడ్స్ వస్తానే ఉంటాయి జీవితం అంతా. మేము చిన్నప్పుడు ఒకటి హమ్ లోగ్ అని, అప్పుడు ఏదో ఒక టీవీ, ఒక ఛానల్, ఒక సీరియల్ వస్తానే ఉండేది. సో అట్లాగా భగవంతుడిది ఆయన అనంతం. నువ్వు లీలలు చర్చిస్తూ ఉంటే నెవర్ ఎండింగ్. తర్వాత ఇంకొక గొప్పటి ఏంటి అంటే భౌతికమైనది ఏదైనా కానీ చూడంగా విరక్తి కలుగుతుంది. నిజంగా నువ్వు ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తూ ఉంటే నువ్వు వినంగా మాధుర్యం పెరుగుతుంది. దీంట్లో చైతన్య మహాప్రభు తోటా గోపీనాథ్ మందిరంలో ఆయన ప్రతినిత్యం కూడా గదాధరుడు ఆయన కలిసి ఏం చర్చించేవాళ్ళు అంటే ప్రహ్లాదుని యొక్క లీల, ధ్రువుడి యొక్క లీల రెగ్యులర్గా చర్చించేవాళ్ళు. చర్చిస్తూ ఉంటే మాధుర్యం పెరుగుతూ ఉంది. ఇంకా వినాలా. ఆ మాధుర్యం పెరగాల అంటే ఇక్కడ పవిత్రత ఉండాల. ఎటువంటి పరిస్థితుల్లో కూడా భక్తుడు దేనికి జాగ్రత్త పడాలా? ఉదయం ఒకటి చదువుతున్నాను, ప్రభుపాదులు వారు చెప్తారనమాట. భౌతికమైనటువంటి విషయాల కోసం వాటిని కాపాడుకోవాలా అని జాగ్రత్త పడకూడదు. అవి పడ్డా పడకపోయినా నీతో ఉండాలంటే ఉంటుంది, లేకపోతే లేదు. మరి దేనికి జాగ్రత్త పడాలా? భక్తిలో దేనికి జాగ్రత్త పడాలా అంటే రుచిని కోల్పోకుండా ఉండడం కోసం జాగ్రత్త పడాల భక్తుడు. రుచిని కోల్పోకూడదు భక్తిలో. రుచిని నువ్వు ఎప్పుడు కోల్పోతావు? చెరకరసం రుచి ఎప్పుడు కోల్పోతావు? కామెర్లు వచ్చినప్పుడు. కామెర్లు వచ్చిందంటే అర్థం ఏంటి? లివర్ సరిగ్గా పనిచేయట్లేదు. లివర్ సరిగ్గా పనిచేయలేదు అంటే నీ కామెర్లు వస్తాయి. కామెర్లు వస్తే నీకు రుచి తెలియదు. అందరూ గులాబ్ జామున్ భలే ఉందని లొట్టలు వేసుకొని తింటున్నారు, నువ్వు మాత్రం అబ్బే వామిటింగ్ వచ్చేస్తుంది, కరం వచ్చేస్తుంది, తినరా బాబు, అబ్బే నా వల్ల కాదండి. రుచి కోల్పోయావు. సో భక్తిలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే భక్తిలో ఉన్నటువంటి నవవిధ భక్తుల్లో దేని పట్ల కూడా రుచిని కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలా. నామం చేస్తూ ఉంటే ఇంకా చెయ్యాలా. హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి చైతన్య మహాప్రభు వచ్చారు. ఆయన కూర్చునే పరిస్థితి కూడా లేదు, 100 సంవత్సరాలు దాటిపోయాయి. ఆయన అక్కడ జారబడి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహాప్రభు వచ్చారు. ఏంటయ్యా నీ బాధ అన్నారు. ఏం చెప్పమంటారు స్వామి, నా బాధ ఒకటే, నా అనారోగ్యం ఒకటే. 3 లక్షల నామాలు ప్రతినిత్యం జపించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ శరీరం సహకరించట్లేదు. అదే నా అనారోగ్యం అన్నాడు. నా అనారోగ్యం అదే అన్నాడు. అప్పుడు మహాప్రభు అన్నారు, అరే నీవు జీవన్ముక్తుడు, ఆల్రెడీ లిబరేటెడ్, నీకు మోక్షం వచ్చేసింది. శాస్త్రాలు ఏం చెప్తాయి? భక్తుని వాకిట ముంగిట ముక్తిదేవి చేతులు జోడ్చి నిలబడి ఉంటుందంట. ఎవరింటి ముందు? భక్తుని వాకిట ముంగిట ముక్తిదేవి చేతులు జోడ్చి నిలబడి ఉంటుందంట. ఏమని అంటే అయ్యా నీకు ముక్తి సిద్ధం. కానీ భక్తుడు భగవత్ సేవలో ఎంతగా నిమగ్నమై ఉన్నాడంటే ముక్తిదేవిని కూడా లెక్క చేయను. నువ్వు ఉండవమ్మా, నేను సేవ చేసుకొని. ఎక్కడైతే ఏముంది అక్కడైనా సేవే, ఇక్కడైనా సేవే. ఎక్కడైతే ఏముంది సేవ చేసుకొని నన్ను. సో మహాప్రభు చెప్పారు, నువ్వు జీవన్ముక్తుడివి, నువ్వు నామం చేయాల్సిన అవసరం లేదన్నాడు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అన్నాడు,
ఎందుకు స్వామి నన్ను శిక్షించాలనుకుంటారు? ఎందుకు నన్ను శిక్షించాలనుకుంటారు? ప్రభుపాదులు వారు ఎంత చక్కగా వివరిస్తారంటే, శరీరంలో ప్రతి ఒక్క అవయవం యొక్క పనేంటి? ఆ పూర్ణ శరీరాన్ని సేవించుకోవడం. మనందరం కూడా భగవత్ అంశాలుగా మన పనేంటి? ఆ పూర్ణాంశ అయినటువంటి దేవదేవుని సేవలో నిత్యం మనం నిమగ్నం అవడం. అది మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్. జీవేర స్వరూపోహి నిత్యేన కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం నిత్యం కృష్ణుడిని సేవించుకుంటూ ఉండడం. అది మన యొక్క స్వరూపం. అది స్వరూపం. మరి స్వరూప సిద్ధి అంటే ఏంటి? మనం ఇప్పుడు మన స్వరూపం భిన్నంగా ఉంది. మన సహజ స్వరూపం లేదు. మన స్వరూపం ఏముంది? ఇప్పుడు మాయను సేవిస్తూ ఉన్నాం. ప్రభుపాదుల వారు చెప్తారు, మనం ఏంటి? అనంత మాయాదాస్. అనంత మాయాదాస్. సో మాయను సేవిస్తూ ఉన్నాం. కానీ అది ఏంగా మారాలా? అనంత కృష్ణదాస్గా మారాలా. అది మన స్వరూపం, జీవుని యొక్క స్వరూపం అది. అందుకనే ఆ యొక్క స్వరూపం పర్వర్టెడ్గా ఉంది, అది కలుషితమై ఉంది. కాబట్టి సేవ చేయకుండా ఎవ్వడు ఉండలేడు. అది సహజమైన స్వరూపం. భార్య భర్తనన్నా సేవించాలా? ఇప్పుడు వేరేలేండి. భర్త భార్యనన్నా సేవించాలా? మారింది, ట్రెండ్ మారిందండి. సో తండ్రి పిల్లలనన్నా సేవించాలా? పిల్లలు తండ్రినన్నా సేవించాలా? నాయకుడు ప్రజలనన్నా సేవించాలా? ప్రజలు నాయకుడినన్నా సేవించాలా? ఎవడు సేవ లేకుండా ఉండలేడు. ఎవ్వరూ లేరంటే జిమ్మి మిమ్మి కిక్కి వాటిని తెచ్చినా సేవించుకోవాలి. బ్రహ్మముహూర్తంలో వాటిని పట్టుకొని పోతుంటారు. అరే భగవంతుని సేవించడానికి అమ్మ టైం లేదు గురువుగారు అంటారు. కానీ వీడు కుక్క పాయికానకు తీసుకెళ్ళడానికి టైం ఉంది వీడికి. దాన్ని తీసుకొని పోతాడు ఉదయంతో. ఎవరో ఒకరిని సేవించాల. అదేంటి? అది మన యొక్క సహజ స్వరూపం. సేవ అన్నటువంటి సహజ స్వరూపం. మరి ఎవరిని సేవించాలో మనం తెలియని దానివల్ల, ఈ మాయకు లోబడడం వల్ల, ఈ అహంకారానికి లోబడడం వల్ల ఎవరిని సేవించాలో సేవించకుండా అన్యమైన వ్యక్తుల్ని సేవిస్తూ ఉన్నాం. మరి ఈ అన్యమైన వ్యక్తుల్ని సేవించడం వల్ల వాళ్ళు సంతృప్తి చెందారా? నువ్వు సంతృప్తి చెందారా? రెండూ లేదు. ఎవడన్నా ఎంతన్నా సేవించండి, ఏమయ్యా ఎట చేస్తున్నాడు సేవ? ఏదో చేస్తున్నాడులే అంటాడు. కానీ నన్ను బాగా చేస్తున్నాడు లేదు. సేవ చేసిన వాడు సంతృప్తి చెందడు, సేవ చేయించుకున్నవాడు సంతృప్తి చెందడు. కానీ నీ సహజ స్థితిలోకి వచ్చి నువ్వు ఎవరిని సేవించాలో వారిని సేవించినప్పుడు పూర్ణానందభరితం, ఆనందాంబుదివర్ధనం, ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి ఆనందాన్ని నువ్వు పొందుతావు. ఆనందాన్ని పొందుతావు. అది జీవుని యొక్క స్వరూపం. సో హరిదాస్ ఠాకూర్ వారు చెప్తున్నారు, దయచేసి నాకు ఆ శిక్ష విధించద్దు, నాకు ఆ శిక్ష విధించద్దు. భక్తిలో అన్యమైన విషయాలు మనం మాట్లాడుకుంటే ఏమవుతుంది అంటే ఆ రుచి కోల్పోతాం. ఎవరికన్నా అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అయ్యా ఏ హాస్పిటల్ బెస్ట్, ఏ డాక్టర్ బెస్ట్ ఇవి అడిగి తెలుసుకొని పోతావా? ఏ డాక్టర్ ఎంతమంది పేషెంట్లను చంపేశాడు, ఏ హాస్పిటల్లో క్యాజువాలిటీలో ఎంతమంది చస్తారు రోజుకి, ఈ చర్చించుకొని పోతావా? చెప్పండి. ఓయమ్మ ఆ క్యాజువాలిటీలో రోజు 10 మంది పోతారయ్యా అంటే ఉత్సాహం వస్తుందా పోవడానికి? కాడికి ఆ డాక్టర్ చెయ్యి పడిందంటే చాలు, యామా రాజే ఆయన. ఉత్సాహం ఉండదు. ఇది కూడా అంతే. ఈ మార్గంలో భగవంతుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నారు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిత్ మాం వేతి తత్వత. వేలాది మందిలో ఎవరో ఒక్కరు ఈ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. ప్రయత్నించినటువంటి వాళ్ళలో ఎవరో ఒక్కరు నన్ను అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరు నన్ను చేరుకుంటారు. ఇంకా ఆయనే చెప్పినప్పుడు నువ్వు దేనికయ్యా పోయే వాళ్ళ గురించి డిస్కషన్ పెట్టుకొని నువ్వు పోతావు? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఆయనే చెప్పాడు, అందరు రారా నా దగ్గరికి, ఎవరో ఒక్కరు ప్రయత్నం చేస్తారు వేలాది మందిలో, వాళ్ళలో ఎవరో ఒక్కరు నన్ను తెలుసుకుంటాడు, ఆ తెలుసుకున్న వాళ్ళలో కూడా ఎవరో ఒక్కడు నన్ను చేరుకుంటాడు అని ఆయనే చెప్తుంటే నువ్వు పోయినోడి గురించి అంత పంచాయతీ పెట్టి కూర్చొని వాడిట్ట పతనం అయిపోయాడు, వీడిట్ట అయిపోయాడు, అట్ట అయిపోయాడు అని చెప్పి ఈయన అయిపోతాడు అసలు. వద్దు.
అవన్నీ ఏం చేస్తాయి? మన రుచిని కోల్పోయేటట్టు చేస్తాయి. భక్తి పట్ల మన రుచిని కోల్పోయేటట్టు చేస్తాయి. రుచి కోల్పోతే ముందుకెళ్తావా? గులాబ్ జామున్ కాకరకాయలాగా చేదుగా ఉంటే ఉత్సాహం ఉంటుందా తినడానికి? చెప్పండి, ఉంటుందా? ఆ తీగా ఉంటుంది కాబట్టి గులాబ్ జామున్ అనగానే నీళ్ళు ఊరుతున్నాయి, లొట్టలా వేసుకుంటున్నాం. ఎందువల్ల? దాని రుచి మనకు తెలుసు కాబట్టి. మరి అది రుచి ఉండదు అంటే దాని పట్ల ఆసక్తి ఎవరికి ఉంటుంది? మరి లేదండి, ఆ గులాబ్ జామున్ పైన నేను కాకరకాయ రసం కొంచెం పూసుకుంటాను అంటే నీ కర్మ, అది పూసుకో. భక్తి ఎప్పుడు గులాబ్ జామునే, మాధుర్యమే. కానీ నువ్వేమనుకున్నావు? దానికి కొంచెం చెత్త వేసుకోవాలి పైన అనుకుంటున్నావు. వద్దు. అందుకనే మహాజనానుగతానుపంత. నువ్వు ఎవరి గురించి చర్చించాలా? మహాజనులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి చర్చించు. ఎందుకు చైతన్య మహాప్రభు తోట గోపీనాథ్ మందిరానికి వెళ్ళి ధ్రువ చరిత్ర, ప్రహ్లాద్ చరిత్ర ఎందుకు చర్చించాడు? అది నీ రుచిని పెంచుతుంది, మాధుర్యాన్ని పెంచుతుంది. అందుకని అవే చర్చించారు. మొన్న నేను ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ ఒక ఫుల్ టీమ్ డివోటీ వాళ్ళ మాతాజీ వచ్చి, మా పిల్లలు అస్సలు భక్తి చేయట్లేదు ప్రభు, మీరు కొంచెం వాళ్ళకి చెప్పండి అన్నారు. నేను ఒకటే చెప్పాను, మీ పిల్లలు భక్తి చేయకుండా ఉండడానికి కారణం మీరే అన్న. అదేంటి ప్రభు అట్లా అంటారు? టెంపుల్లో జరిగేటివి అన్నీ వాళ్ళ ముందే చర్చిస్తున్నారు మీరు. వాళ్ళకి ఇంకేం ఉత్సాహం వస్తుంది భక్తి చేయడానికి? తప్పు మీదే కదా. ఏమి ఇవ్వాలో అవి ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళ ముందు ఆ ప్రభు ఇట్టన్నాడు నన్ను అని చెప్పి వాడి ముందే, ఈ మాతాజీ ఇట్టనింది వాడి ముందే చర్చిస్తున్నారు. ఇంకా ఆడికేం వస్తుంది భక్తి? ఆడదే మనసులో పెట్టుకొని వీళ్ళందరూ భక్తులందరూ ఇంతే, ఇంక నేను ఎందుకు భక్తి చేయాలి? ఫినిష్. నీ పిల్లల యొక్క భక్తి లేకుండా పోవడానికి కారణం నువ్వే. వాళ్ళ భక్తిని, వాళ్ళ జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు. ఎందువల్లంటే నీ నిగ్రహం లేదు. ఓకే, వాళ్ళు ఏదో నిద్రపోయినప్పుడో లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు అంత తట్టుకోలేకపోతే ఎవరికన్నా భారం దించేసుకోవాలి కదా. దించేసుకోండి, మీ భర్తతోటి భార్యతోటి దించేసుకోండి. వాళ్ళు లేనప్పుడు మీ భారం వాళ్ళని ఎత్తిన ఎందుకు పెడతారు? వాళ్ళ నాశనం, వాళ్ళ జీవితం భక్తిలో నాశనం అవుతుంది కదా. వాళ్ళ ముందు ఎందుకు చర్చించడం? చిన్న చిన్న విషయాలు. అది మనం జాగ్రత్త తీసుకోకపోతే రుచి పోతుంది, భక్తిలో రుచి పోతుంది. ఏదన్నా ఒక కలత జరిగినా కానీ ఒకటి అర్థం చేసుకోవాలి మనం, అది మన ప్యూరిఫికేషన్ కోసం అనుకోవాలి. ఈరోజు మనం అనుకుందాం ఏమని అంటే, నాకు అనుకూలంగా లేదు అందువల్ల నేను భక్తిని వదిలేస్తానని. నువ్వు 10 జన్మలు కాదు 100 జన్మల తర్వాత అయినా కానీ నీ పక్కన ఒక నక్షత్రకుడు నీ కోసం పుడతాడు. వాడు ఆశ్రమంలో నీకు తోడు ఉంటాడు, నిన్ను డిస్టర్బ్ చేస్తాడు, నిన్ను కలత పెడతాడు. ఎందువల్ల అంటే నీలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించడం కోసం భగవంతుడే వాడిని ఏర్పాటు చేశాడు నీ పక్కన. అది అర్థం చేసుకోండి. అది నువ్వు 10 జన్మల తర్వాత మళ్ళీ భక్తిలోకి వచ్చినా కానీ వాడు నేనున్నాను అంటా ఉంటాడు పక్కన, నిన్ను గెలడానికి, నిన్ను గిచ్చడానికి, నిన్ను గోకడానికి ఉంటాడు. ఎందువల్ల అంటే నువ్వు అవన్నీ ఎదుర్కొని నువ్వు ఎట్లా నేను భగవంతుణ్ణి వదిలిపెట్టను. అక్కడ ఒకటే పరీక్ష అండి, ఒకటే పరీక్ష. నువ్వు వ్యాపారం చేసేటప్పుడు నీకు కష్టం లేదు? అక్కడ నీ కస్టమర్ వచ్చి నేనేమన్నా అందా? నువ్వు బంధుత్వాలు ఉన్నప్పుడు బంధువుల్లో ఎవరో నీ మాటలు అనరా? స్నేహితులంలో నేనేం కలతపెట్టరా? అవన్నీ ఏం వదలట్లేదు. వ్యాపారంలో కస్టమర్ నన్ను డిస్టర్బ్ చేశాడని చెప్పి అంగడి మూసేసావు ఎప్పుడన్నా? దుకాణం బంద్ అన్నావా? లేదే. అక్కడేదో కనిపిస్తుంది, ఇక్కడ కనిపించట్లా కాదు, ఇక్కడ ఉంది. కానీ నీకు చూసే దృష్టి లేదు. ఏం చేశాడయ్యా భగవంతుడు? ఏం చేయలేదు చెప్పయ్యా. నన్ను ఆదివారం రోజు ఇట్లా కూర్చోబెట్టాడంటే అసలు అంతకన్నా మిరాకిల్ ఏముందయ్యా అసలు? ఈ టయానికి కోళ్ళు కుక్కలు అంగళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నాను నేను ఆదివారం వచ్చేసరికి. అటువంటిది చేతిలో తాళాలు పెట్టి తిలకాలు పెట్టుకొని భజనలు చేసి కీర్తనలు నృత్యాలు చేసి ఇటువంటి స్థితిలో భగవంతుడు కూర్చోబెట్టాడంటే ఇంతకన్నా మిరాకిల్ ఏముందయ్యా? అంతకన్నా ఏం కావాలయ్యా? చూడవయ్యా ఏం జరిగిందో నీ జీవితంలో మిరాకిల్ చూడగలగాల. ప్రభు సైంటిస్టులు ప్రూవ్ చేస్తారు కదా ప్రభు, మనం ఎట్ట ప్రభు ఇది సత్యం అని ప్రూవ్ చేసేది? మేమే సత్యం నాయన. చూడు, మాలోనే ఉంది ప్రూఫ్, మాలోనే మార్పు వచ్చింది. నేను ఎంతమంది వ్యక్తులు
వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు భక్తులు అయిపోయినప్పుడు వాళ్ళ గురించి చేసే కామెంట్స్ విన్నాను. ఈడు మారతాడని నేను అనుకోలేదండి. అసలు వేరే టైప్లండి, ఇంక చెప్పకూడదు అవన్నీ, కానీ వేరే టైప్ మనోడు. అటువంటిది ఎట్ట మారిపోయాడు అర్థం కావట్లేదు. ఏదో ఉందండి ఇక్కడ. ఎంతమంది అనలేదు ఆ మాట? ఇదే కదా నిదర్శనం, ఇదే కదా నిదర్శనం. మరి అక్కడంతా కూడా ఎన్ని కష్టాలైనా వాడు ముఖాన ఊస్తున్న స్థితప్రజ్ఞత్వం బ్రహ్మాండంగా చూపిస్తాం. ఇక్కడ ఎందుకు చూపించావు? చిన్నదానికి ఎందుకు కలత పడిపోతావు? చిన్నదానికి దేనికి అమ్మా అంత ఉనికిపోయి మమ్మల్ని భక్తిని కొద్దు అని పరిగిస్తేస్తావు దేనికి? ఏం అక్కడ లేవా ప్రపంచంలో? అవన్నీ కూడా ఉన్నాయిగా. అదే పరీక్ష. ఏంటి ఆ పరీక్ష? అక్కడ నువ్వు భౌతికమైన ఇంద్రియ భోగానికి ఎంత కష్టమైన తట్టుకొని నిలబడుతున్నావు, నా దగ్గర ఎందుకురా నిలబడలేకపోతున్నావు? ఇదేరా పరీక్ష. నిలబడినప్పుడే నువ్వు నా భక్తుడు. అందుకనే చరిత్రలో చాలా మందికి కష్టాలు ఇచ్చాడు. ప్రహ్లాదుకి ఇచ్చిన కష్టాలు ఉన్నాయా? పాండవులకు ఇచ్చిన కష్టాలు ఉన్నాయా? అంత కష్టాలు మనం ఉంటే మొదటి రోజే సెలవు లెటర్ పెట్టేసి ఉండేవాళ్ళం. వాళ్ళకి అంత కష్టాలు ఎందుకు చూపించారు అంటే కూడా అంత కష్టాలు ఉన్నా కానీ భక్తిలో ఎట్లా నిలబడాలి. ఇప్పటికిప్పుడు నిరంతరం పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజుల వారు ఆయన శరీరానికి అంత కష్టం ఉన్నా కానీ ఆయన నిలబడి రోజు ప్రచారం కానీ ఏదైనా కానీ భక్తియుక్త సేవలు కానీ ఏమని ఆపట్లేదే. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందు కూడా మనకు కొన్ని నిదర్శనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకున్నాయి అంటే మనల్ని నిలబెట్టడం కోసం, మనం ఉన్నటువంటి ప్రదేశమే అది. ఈ ప్రదేశం అది దుఃఖాలయం అన్నారు. ఇక్కడ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రభుపాదుల వారు మనకు బాగా బుర్రలోకి వెళ్ళాలని చెప్పి సింపుల్గా అప్పుడప్పుడు చొరకలు అంటించారు. ఏమన్నారు ఆయన? మరుగుదొడ్డిలో మల్లెపూ వాసన ఎక్స్పెక్ట్ చేయబాకరా నాయనా అన్నాడు. అక్కడ వచ్చే వాసన వేరే. ఇది దుఃఖాలయం. ఇక్కడేదో అంత సూపర్గా ఉంటుంది, ఎంతో హ్యాపీగా ఉంటుంది. నో, ఉంటాయి. కానీ భగవంతుని కోసం ఆ దుఃఖాలను నువ్వు తీసుకోగలిగినప్పుడు, ఏం భౌతికం తీసుకున్నప్పుడు అవెందుకు తీసుకోకూడదు? సినిమాకి వెళ్ళేటప్పుడు 5 నిమిషాలు లేట్ అయిపోతే గిలగిల కొట్టేసుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. స్టార్ట్ అయిపోయింటే వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఆ గేట్ దగ్గర వాచ్మెన్ దగ్గర బొమ్మ స్టార్ట్ అయిందా అంటే పరిగిస్తుంది. బొమ్మ అంటే ఏదో మిస్ అయిపోయినట్టు. ఎప్పుడన్నా నువ్వు అంత ఆతృతతోటి వచ్చావు గుడికి, దర్శనం అయిపోతుందా, మంగళారతి అయిపోయిందా, క్లాస్ అయిపోయిందా అని టెన్షన్ ఎప్పుడు వచ్చావు? అక్కడేమో బొమ్మ అయిపోయిందా, స్టార్ట్ అయిందా అంటే అదే కదా. మరి దానికి అంతా బొమ్మ 5 నిమిషాలు నడిస్తే ఇంకో గిలగిల తట్టుకోలేకుండా ఉన్నావు. మరి ఇక్కడ ఆలోచించాలి. అదే భగవంతుడు చూసేది. నువ్వు భక్తుడు అంటే అక్కడే చూపించుకోవాలి. లేదు, నేను భౌతిక విషయాలకి ఎంత ఇంట్రెస్ట్ తోటి ఉన్నానో దానికి 100 రెట్లు ఇంట్రెస్ట్ భక్తిలో ఉంటాను. అప్పుడే నువ్వు భక్తుడు అనేదాన్ని చెప్పుకునేదాన్ని. ఇక్కడ దానికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్తో ఉంటాను. అదే పరీక్ష. మధు అని ఒక పిల్లడు ఉండేవాడంట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు డివోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాడు మాత్రం లాస్ట్లో అటెండ్ అయ్యి మామ అనిపించుకునేవాడు. ఒకరోజు వాడు దురదృష్టమో అదృష్టమో యాక్సిడెంట్ చనిపోయాడంట. యమకింకర్లు వచ్చి వాడిని లాక్కుపోతున్నారు. ఎక్కడికి? నరకానికి తీసుకుని వెళ్తూ ఉంటే వాడు వాళ్ళతోటి పెద్ద డిస్కషన్ అనమాట. మా ఇంటిల్లో పాది భక్తులే, మా ఇంట్లో అందరూ నన్నేంటి నరకానికి తీసుకెళ్తారు, అది ఇది అని చెప్పి, మాకవన్నీ చెప్పద్దా, తీసుకురమ్మన్నారు, తీసుకొస్తాం అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంకా నరకం గేట్ దగ్గరికి ఇంక లోపలికి వాడిని తోయిపోతున్నారు అనమాట. అప్పుడు కృష్ణుడు గుర్తొచ్చాడు. కృష్ణ అన్నాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ఈ యమకింకర్లందరూ దండం పెట్టుకుని పారిపోయారు. నేను పట్టుకుని రాపోదాను. అప్పుడు వాడు అన్నాడు, స్వామి ఇంత టెన్షన్ ఎందుకు పెట్టారయ్యా? మొదట్లోనే వచ్చి నన్ను తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. లాస్ట్ గేట్ దాకా తీసుకొచ్చి అమ్మా చాలా టెన్షన్ అయిపోయింది. ఆ కేకలు, ఆ అరుపులు లోపల బొబ్బో ఎందుకు స్వామి లాస్ట్ మినిట్లో వచ్చాను. అప్పుడు భగవంతుడు నవ్వుతూ చెప్పాను, నా కార్యక్రమాలకు కూడా నువ్వు లాస్ట్లో వచ్చేవాడి కదరా. నా కార్యక్రమాలకు కూడా లాస్ట్లో వచ్చేవాడే కదా నువ్వు. సో ఇక్కడ ఏంటి అంటే 2 ఉంటాయి.
ఎగ్జామ్లో ఇక్కడ పాస్ కావాలంటే రెండు ఉంటాయి. ఏంటి? మాయ ఉంటుంది, కృష్ణుడు ఉంటాడు. నువ్వు దేని పక్క మగ్గు చూపుతూ ఉన్నావు? మాయను కాదని కృష్ణుని పక్క నువ్వు చూపించావనుకో ఇంట్రెస్ట్, అప్పుడు నీకు మార్కులు పడుతూ ఉంటాయి. లేదు, కృష్ణ నీ కథ రేపు చూసుకుంటాంలే, కొంచెం ఈ రోజుకి ఇచ్చేసేస్తాను అని చెప్పి మాయ సైడ్ వెళ్ళావనుకో, ఫెయిల్. ఆ రోజుకి ఫెయిల్ నువ్వు పరీక్షలో, ఆ క్షణానికి ఫెయిల్, ఆ నిమిషానికి ఫెయిల్. ఇదే భక్తిలో చాలామంది అడుగుతారు, ప్రభుజీ నేను ఎదుగుతున్నానా లేదా? నువ్వే బెస్ట్ ఇన్విజిలేటర్, మార్కులు నువ్వే వేసుకో. ఎన్ని రోజులో, ఎన్ని నిమిషాల్లో, ఎన్ని గంటల్లో నీకు కృష్ణుని సేవించుకునే, మాయ సేవించుకునే రెండు అవకాశాలు నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు దేనికి మక్కువ చూపించావు, దేనికి ఇంట్రెస్ట్ చూపించావు, దాన్ని బట్టి మార్కులు వేసుకో. ఎంత నువ్వు ఎక్కువ మాయను కాదని చెప్పి కృష్ణుని యొక్క సేవకే నువ్వు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అప్పుడు నీకు మార్కులు పడుతూ ఉంటాయి. నువ్వు ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధిస్తూ ఉంటావు. సో అందుకని మొట్టమొదటిది మనం ఏంటి అంటే భక్తిలో ఆ రుచి అన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ప్రభుపాదుల వారు ఎంత చక్కటి ఉదాహరణలు ఇచ్చారు. ఒక కుటుంబం ఒక సర్కస్కి వెళ్ళింది, ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళింది. అందరు కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు ఒకే దగ్గర, మొత్తం చూస్తున్నారు. జైంట్ విల్లు, డ్రాగన్ రైడ్, పీచ్ మిఠాయి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, రంగులు రావటం అంత ఆహ్లాదంగా ఉన్నారు. మీరు కూడా ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్లోకి వచ్చినప్పుడు కీర్తన జరుగుతూ ఉంది, అందరూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు, మనం కూడా ఎగిరే తర్వాత అది అయిపోగానే ఎవరో ప్రభు తమాషగా ఏదో ప్రవచనం చెప్పారు, దాంట్లో కూడా కొన్ని జోకులు అయ్యి ఉన్నాయి, ఎంజాయ్ చేసాం, బాగుంది. తర్వాత అది అయిపోగానే మంచి ప్రసాదం, బాగుంది. ఇది ఒక స్పిరిచువల్ ఎగ్జిబిషన్, అంతా బాగానే ఉంది. పిల్లోడు తప్పిపోయాడు. సేమ్ ఎగ్జిబిషను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పిల్లోడు తప్పిపోయాడు. ఎట్లుంటుంది? ఆ పిల్లోడికి తల్లిదండ్రులు కనిపించట్లేదు, టెన్షను, ఏమైపోయింది. ఆ తల్లిదండ్రులకి పిల్లోడు కనిపించట్లేదు, మా పిల్లోడు పెట్టుకోడు. సేమ్ జైంట్ వీల్ ఉంది, సేమ్ డ్రాగన్స్ రైడ్ ఉంది, సేమ్ పీచ్ మిఠాయి ఉంది, సేమ్ గప్ చిప్ ఉంది, గిప్ చిప్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎంజాయ్మెంట్ లేదు. ఎందువల్ల? పిల్లోడు తప్పాడు. అనవసరమైన వాటిల్లోకి తలదూర్చి మన పిల్లోడనే రుచిని పోగొట్టుకుంటే సేమ్ కీర్తన ఉంది, సేమ్ ప్రవచనం ఉంది, సేమ్ దర్శనం ఉంది, సేమ్ ప్రసాదం ఉంది, కానీ మనం ఎట్లా? ప్రభు ప్రసాద్, ప్రభు కీర్తన, ప్రభు ప్రవచనం, పిల్లోడు పోయాడు, టేస్ట్ లేదు. సో అందుకని మనం ఏంటి అంటే భక్తి మార్గంలో ఏది జరిగినా కానీ ఒక్కదాని పట్ల చాలా చాలా జాగ్రత్త వహించాలా. ఏంటది అంటే భక్తి అన్నటువంటి దాంట్లో రుచిని మనం ఎప్పటికీ కూడా కోల్పోకుండా ఉండేటట్టుగా జాగ్రత్త వహించాలా. పురంధరదాస్ చెప్పాడు, తినని తిండి లేదు, తిరగని ప్రదేశం లేదు, పుట్టని ప్రదేశం లేదు, పుట్టని జన్మ లేదు. ఈ హరిభక్తి ఈ జన్మలోనే లభించింది నాకు. అన్ని జన్మలో లభించుంటే ఇక్కడ ఉండేవాడిని కాదు కదా, వెళ్ళిపోయి ఉండేవాడిని. ఈ జన్మలోనే లభించింది, దయచేసి దాని పట్ల నాకు రుచిని కల్పించవయ్యా అని ఆయన కీర్తనలో పాడుతున్నాడు. ಹುಟ್ಟಿದ జన్మగಳೆಲ್ಲ, పుట్టని జన్మలు లేవు, తిరగని ప్రదేశం లేదు. ఒకప్పుడు అమెరికాలో పుట్టాం, ఒకప్పుడు ఇక్కడ పుట్టాం, ఒకప్పుడు పాకిస్తాన్లో పుట్టాం, ఒకప్పుడు బంగ్లాదేశ్లో పుట్టాం. సో పుట్టని ప్రదేశం లేదు, పుట్టని జన్మ లేదు, తినని తిండి లేదు. మనిషి జన్మలో ఉన్నప్పుడు హల్వా చాలా టేస్టీగా ఉందని తిన్నాం, పంది జన్మలో ఉన్నప్పుడు ఇంకోటి తిన్నాం. హల్వా ఇష్టం లేదు, అప్పుడు ఇంకేదో ఇష్టం. సో తినని తిండి లేదు, కానీ హరిభక్తి లభించలేదు. ఈ జన్మకి దొరికింది, దయచేసి దాని పట్ల పూర్ణ ఆసక్తితోటి నేను ముందుకెళ్ళేటట్టుగా నన్ను అనుగ్రహించు.
సో అందుకని మనం ఏంటి అంటే ఆ నామం, ఇంకొకటి కూడా మనం గమనించాల్సిన సత్యం ఏంటి అంటే, అపాయం పొంచి ఉంది అని ఎట్లా మనకు తెలుస్తుంది భక్తిలో. అపాయం పొంచి ఉంది, డేంజర్ బెల్స్ అంటారు. ఎప్పుడైతే నామం చేసే దాంట్లో రుచి తగ్గిపోతుందో, సేవ చేసే దాంట్లో రుచి తగ్గిపోతుందో, శ్రవణం చేసే దాంట్లో రుచి తగ్గిపోతుందో, అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, డేంజర్ బెల్స్ తొందరలోనే ఉంది. దేనికి తొందరలోనే ఉంది? భక్తి పాడికి. మధ్యలోనే భక్తిని మనం కోల్పోతే ప్రభుపాదులు వారు ఏం చెప్పారు? స్పిరిచువల్ సూసైడ్ అన్నారు. స్పిరిచువల్ సూసైడ్, ఆధ్యాత్మిక ఆత్మహత్య. సో మనకి ఇటువంటి లక్షణాలు మనకు ఉన్నాయి అంటే అర్థం చేసుకోవాలా, భక్తి డేంజర్లో ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. ఒక కొండ మీద నుంచో బిల్డింగ్ మీద నుంచో పడిపోతున్నాం, ఏదో ఒక ఆసరా ఒకటి ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రభుపాదులు వారు చెప్పారు, బావిలో మనం పడిపోయి ఉన్నాం, ఎవరో వచ్చి మనకు తాడు అందించారు. తాడు అందిస్తే మనం ఏం చేయాలా? ఆ తాడుని గట్టిగా పట్టుకోవాలి. అట కాకుండా మీరే బావిలోకి దిగేసి తాడు కూడా ఎట్ట పట్టుకోవాలో నేర్పించండి అంటే ఇంక వాడిని ఎవడు కాపాడలేడు. వీడి కోసం ఇంకొరెవరు దొక్కుతారు బావిలో? నేను పని పట్టలేదు. అట్లీస్ట్ మనం చేయాల్సిందేంటి? ఆ తాడును గట్టిగా పట్టుకునేదానికి ప్రయత్నం చేయాలా. సో అందుకని ఇక్కడ సర్వ సృష్టికి భగవంతుడి కారణం. ఈ సృష్టి అంతా ఆయనే సృష్టించాడు. మనల్ని ఇక్కడ ఏంటి అంటే నిమిత్త మాత్రలుగా ఉపయోగించుకుంటాడు. అర్జునుడికి అది కూడా చెప్పాడు. అర్జున, నువ్వు యుద్ధం చేయనని చెప్పి చేయనంటున్నావు, నువ్వు చేయనంత మాత్రాన ఇక్కడ మిగిలే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరినీ నేనే చంపేసేది. సర్వమృత్యుహరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను, కానీ నా భక్తుడికి ఒక క్రెడిట్ ఇవ్వాలని చెప్పి నీకు అవకాశం ఇస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ మనం కీర్తన చేయకపోతే ఇంకొకరు ఎవరో చేస్తారు, అదేం పెద్ద విశేషం కాదు. నేను చేయకపోతే ఏం జరగదు, గమ్ముగొండవాయను బలవాడు. భగవంతుడు ఏంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. మరి ఆయన పాదాలు ఎవరు సేవించుకుంటూ ఉన్నారు? లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానౌ. 1,000,000,000 కోటి లక్ష్ములు సేవించుకుంటున్నారు. నువ్వేం పెద్ద ఆయన అనుకుంటున్నాడు కాబట్టి నీకు అనుగ్రహం ఇవ్వాలని నీకు అవకాశం లభించింది, అంతే. గురువు కూడా కరుణతో మనకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనకు అవకాశం వచ్చింది. లేకపోతే ఆయన అనుగ్రహం ఇవ్వకపోతే లేదు, ఎక్కడుంటామో తెలియదు. సో అందుకని మనం ఏంటి అంటే ఈ అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. అర్జునుడికి కూడా అదే చెప్పాడు, నువ్వు చంపకపోతే ఏదో ఆగిపోద్దని అనుకోవద్దు, వాళ్ళు ఆల్రెడీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్రహ్మ సృష్టించినట్టు కనిపించినా అసలు మూలం ఎవరు అంటే ఆ విష్ణువు. బర్బరీకుడు కౌరవ పక్షాన్ని ఉంటానన్నాడంట. ఎందువల్ల? భగవంతుడితో యుద్ధం చేసే అవకాశం లభిస్తుంది. భగవంతుడు అనుకున్నాడంట, ఆల్రెడీ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మళ్ళీ నేనేదో ఎత్తుగడలన్నీ చేయాలా, వీడు మళ్ళీ పోయి అక్కడ చేస్తానంటున్నాడని చెప్పి శిరస్సు ఖండించేసి ఆయన ఆ తోరణ గుమ్మానికి పైన కట్టాడంట. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పాండవులందరూ నేను వాడిని అట్ట కొట్టాను, వీడిని అట్ట కొట్టాను, ఇది అనుకుంటా ఉంటే బర్బరీ కూడా పెద్దగా నవ్వాడంట. నవ్వి ఏమన్నాడంటే, మీరు ఒకరినొకరు ఎట్ట చంపారు ఏంటి అనేది చర్చించుకుంటున్నారు, నాకు అసలు మీరెవ్వరూ యుద్ధం చేసిందే కనపడలేదన్నాడు. నాకు కనపడలేదన్నాడు. అదేంటిది అట్ట అంటావంటే, అవును, నాకు ఒక సుదర్శన చక్రం తిరుగుతూ ఉండింది, ఆ సుదర్శన చక్రమే ఈ కౌరవులందరినీ సమూలంగా సర్వనాశనం చేసింది, మీరెవరు కాదు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం.
ఆయనే సర్వకారణ కారకుడు. నువ్వు నేను నిమిత్త మాత్రలం. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నిమిత్త మాత్రం భగవంతుడు కరుణతో మనం ఉపయోగించుకుంటున్నాడు. అంతేగాని తలకెక్కించుకోకూడదు ఏది కూడా. బ్రహ్మంతటి వాడే ఆ క్రెడిట్ తీసుకునే దానికి లేదు అని చెప్పి కాళీయుడు చెప్తున్నాడంటే ఇంక మనం ఎక్కడ తీసుకుంటాం క్రెడిట్? తీసుకుంటే అంతే. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు, ఎవడు తీసుకుంటాడు నేనే కర్తను అంటే మూఢాత్మ. ఎవడు తీసుకుంటాడు? మూఢాత్మ. మంచి బుద్ధి ఉండేవాడు తీసుకోడు, మూఢుడు తీసుకుంటాడు. ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వస అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. సో అందువల్ల భక్తిలో ఏంటి అంటే ఆ భగవంతుడు, గురువు, కృష్ణుడు, వైష్ణవుల యొక్క కృప వల్ల నాకు ఈ అవకాశం లభించిందని వినమ్ర భావనతోటి ఆ రుచిని కోల్పోకుండా ఆ రుచిని పెంపొందించుకునేదానికి ప్రయత్నిస్తూ చివరిదాకా కూడా నేను సాధించాను అని అనుకోకూడదు. వ్యాసుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడంట, గురువుగారు మాయం జయించేశానన్నాడు. వద్దు నాయన, అట్లాంటి మాటలు రాకూడదు అసలు మన నోట్ల నుంచి. సౌరముని నీటిలో తపస్సు చేస్తున్నాడు, చేపలు సంపర్కం చేసుకుంటే చూసి బయటకు వచ్చి భ్రష్టుడైపోయాడు. ఆయనకి ఏదో చెప్తారు, 5,000 మంది భార్యలో 5,000 మంది పిల్లకాయలు బయటకు వచ్చిన తర్వాత. అంత తపస్వి. మేము కూడా తపస్సులోనే ఉంటే వెనకాల గోదావరి ఉంది, ట్రై చేయండి, లోపల పోయి కూర్చొని తపస్సు చేయడానికి. చేస్తారు ఎవరు? అంత శక్తివంతుడు. మరి ఈ శిష్యుడు ఏమన్నాడు తెలుసా? సౌరభముని ఆఫ్టర్ ఆల్ వాళ్ళతో పోల్చొద్దు నన్ను. నువ్వు అంత గొప్పోడైతే నాకేం కావాలా గురువుగా? సరే బయలుదేరు. యాక్చువల్గా గురువు ముందు మనం గొప్పలు చెప్పుకోకూడదు. అంతకన్నా గొప్ప అపరాధం ఇంకోటి ఉండదు. ఎందువల్లంటే ఆయన అనుగ్రహంతో మనం ఏదో చేయగలిగాం. అది అర్థం చేసుకోకుండా నేను ఏదో చెప్తారు కదా, హనుమంతుడి ముందు పిల్లిగంతులు వేసినట్టు, కుప్పిగంతులు. సో ఈయన వస్తా ఉన్నాడు, దారిలో బోరున వర్షం పడింది. తల దాచుకునేదానికి ఒక పూరి గుడిసె కనిపిస్తే అక్కడికి వెళ్ళాడు. ఆ పంచలో అటు కూర్చున్నాడు. ఆ ఇల్లాలు కిటికీలో నుంచి చూసింది. అయ్యా బాటసారి ఉన్నట్టున్నారు, చాలా వర్షంగా ఉంది, కొంచెం మీరు ఇక్కడ విశ్రమించండి. పర్లేదు ఇక్కడ విశ్రమిస్తానన్నాడు. పండుకున్న తర్వాత మనసు కోతి కదా, లోపల ఆమె ఎట్ట పడుకొని ఉందని చూశాడు. ఆమె చలికి ఉరుములు మెరుపులు భయంతో వణుకుతూ ఉంది. స్త్రీ కదా, ఒంటరిగా ఉంది, చాలా భయపడుతుంది. నేను రక్షకుడిని, పురుషుణ్ణి. ఆ గదిలోకి వెళ్ళి ఒక మూల పడుకుంటే ఒక రక్షకుడు ఉన్నాడు, ధైర్యంగా నిద్రపోతుంది అని మెల్లిగా తలుపు తీసుకెళ్ళి ఒక మూల పడుకున్నాడు. మళ్ళా కొంతసేపటికి మళ్ళా చూశాడు. ఆమె ఇంకా వణుకుతూ ఉంది. నేను అసలు వచ్చానని గుర్తించిందో లేదో, కొంచెం దగ్గరగా వెళ్ళి పడుకుంటే ఇంకొంచెం ధైర్యం వస్తుంది అని కొంచెం దగ్గరగా వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆమె వణుకుతూ ఉంది చలికి. ఓహో, చలికి వణుకుతూ ఉంది, కొంచెం వేడిమినిచ్చినట్లయితే వెచ్చగా పడుకుంటుందని చెప్పి చేయేశాడు. చేయేస్తే స్త్రీ స్పర్శ కలగట్లే, ఏదో గొంగళి పురుగు మీద చేసినట్టు ఉంది. ఏంటి అని చూస్తే లేచాడు, చూశాడు. వ్యాసుల వారు పెద్ద గడ్డంతో పడుకొని ఉన్నాడు. గురూజీ అన్నాడు. శిష్యామాయను జయించానన్నావు కదరా, గురువుగారు క్షమించండి అన్న. చివరి వరకు మనం ఏదో సాధించేశాం. దాసాను అనేటువంటి వినమ్ర భావనతోటి చివరి వరకు మనం ఉండడానికి ప్రయత్నం చేయాలన్నమాట భక్తిలో. సో ఇవన్నీ భక్తిలో మెలకువలు. ఇవన్నీ మనం జాగ్రత్తగా పాటించినప్పుడే మనం ఏ రకమైనటువంటి ఆటంకాలు ఇవన్నీ లేకుండా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. భౌతికమైంది మనం ఎంత ప్రయత్నించినా కానీ, దాంట్లో విఫలం సాధించినా కానీ పట్టువదలని విక్రమార్కుల్లాగా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇక్కడ కూడా అదే చేయాలి. అప్పుడే భక్తిలో మనం విజయాన్ని సాధించాలి. ఇప్పుడు భౌతిక జగత్తు విపరీతంగా ఆడుకుంటుంది మనతోటి.
ఎన్నో చేయాలనుకుంటాం, అన్ని దగ్గర ఫెయిల్యూర్లు అది ఇది అవుతూ ఉంటుంది, కానీ అక్కడ వదిలేయట్లేదు. మరి ఇక్కడ ఎందుకు వదిలేయాలి? గట్టిగా, ఇంకా గట్టిగా పట్టుకోవాలి, ఇంకా గట్టిగా పట్టుకోవాలి. హరే కృష్ణ.